ఏదైనా తేడా వస్తే అక్కడ మమ్మల్ని బొంద పెట్టేసేవారు. నువ్వు అవేం రీచ్ అయ్యావు కదా, ఏముంది ఏమైనా చేసి అడుగులు పడేసినా సరే మమ్మల్ని అడిగేవాళ్ళు లేదనమాట. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి బయటకు వెళ్ళొచ్చాను అనమాట. నేను చెప్పాను కదా, ఈరోజు నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అది ఎంత భయంకరంగా ఉందంటే నేను ఫస్ట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలి అని అనిపించింది. అసలు విషయం ఏంటంటే, ఈరోజు బయటకు వెళ్ళాం ఫ్యామిలీ తోటి. మా వారికి కొంచెం ఆఫ్ వచ్చింది ఆఫ్టర్నూన్. సో మేము బయటకు వెళ్ళామన్నమాట. బయటకు వెళ్తే ఏమైందంటే, వెళ్ళేటప్పుడు కారే, వచ్చేటప్పుడు కారే. సో మాకేంటంటే వెళ్ళేటప్పుడు కార్కి వెళ్ళాం కదా, సో అంతా షాపింగ్ అదంతా అయిపోయి వస్తున్నప్పుడు ఒక అతను కార్ దగ్గర నుంచున్నారు. అతను డ్రైవర్ అనమాట. సో అతన్ని పలానా చోటుకి వస్తావని అడిగితే నేను వస్తాను, ఒక 600 ఇవ్వండి అని అన్నాడు. అంటే మా వారు అన్నారు 600 ఎందుకు, మేము ఎప్పుడు వెళ్తానే ఉంటాం కదా, 200 250 అంతే, 600 ఎవరు ఇవ్వరు అంటే. మా ఫేస్లో చూసి అతను ఏంటంటే మేము లోకల్ వాళ్ళం కాదు అని అనుకుని 600 అన్నాడు. అంటే లేదు పర్వాలేదు, మేము పైకి వెళ్ళి ఇంకో కార్ తీసుకుంటామని నడుచుకుంటూ వెళ్తుంటే చాలా కామ్గా ఉన్నాము మేము కూడా. మా హడావిడిలో మేము ఉన్నాము, ఎందుకంటే రైన్ పడేలా ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి అని. మనకి ఏంటంటే గ్యాంగ్టాక్లో చాలా క్లీన్ సిటీ అండి, అలానే పోలీసులు ఎక్కడైనా ఉంటారు. అయితే మేము వెళ్తుంటే ఒకేసారి తను తిట్టారనమాట మా వారిని. తిట్టారు. సో అంటే పోరా, ఎవరైనా నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు ఏంటి, ఎవరివి నువ్వు అన్నట్టుగా మా వారిని దూషించాడు అనమాట. అతను ఫస్ట్ మా ఆయన పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే తన అమ్మని అన్నారో, తను ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఎవరైనా సరే అలాగే రియాక్ట్ అవుతారు. తనకు చాలా కోపం వచ్చేసింది అనమాట. ఎవడరా నువ్వు, మా అమ్మ తిట్టావు. విత్ ఇన్ సెకండ్స్ నేను ఇంకా రియలైజ్ కూడా అవ్వలేదు, ఏంటని అలా తిడుతున్నాడు, అసలు మేము ఏం చేసామని నేను అనుకునే లోపలికే బాగా మా ఆయన చేతిలో ఉన్నాడు అనమాట. ఆయన ఒక్క క్షణం ఆలోచించలేదు, ఒక 2 అడుగుల్లో కిందకి వెళ్ళి తను ఒక్క తన్ను తన్నారు. అసలు నేను నవ్వాలో ఏడవాలో భయపడాలో నాకు అర్థం కావట్లేదు. తను ఒక తను వెంటనే అతను ఒక్కసారి కార్ మీద పడిపోయాడు అనమాట. నాకు భయం వేసేసి, ఏంటండి ఏం చేస్తున్నారు, తిట్టడు పదండి పదండి అంటాను. ఎందుకంటే మా వారికి సహజంగా కోపం రాదు. తను వెంటనే ఏమైనా గొడవలైనా సరే పక్కకి వెళ్ళిపోతారు, ఎవరి జోలికి వెళ్ళరు. సో అలాంటిది అతనికి కోపం వచ్చిందంటే తను ఏ రేంజ్లో తను అని ఉంటాడు మా ఆయన్ని అనేసి నేను కూడా ఫీల్ అయ్యాను కొంచెం. కానీ ఏంటంటే మన ఊరు కాదు, ఇది మన ఊరు కాదు. చుట్టుపక్కల మొత్తం అతను డ్రైవరు, చుట్టుపక్కల మా గ్యాంగ్టాక్ మొత్తం డ్రైవింగ్ మీద ఉంటుంది అనమాట. అక్కడ దగ్గర 50 మంది డ్రైవర్స్ దాకా ఉన్నారు. వాళ్ళందరూ ఒకేసారి మా మీదకి వచ్చేసేటప్పటికి నేను భయపడిపోయాను. వాళ్ళు ఏంటంటే మా మీద అటాక్ చేయడానికి వస్తున్నారేమో అనేసి నేను భయపడిపోయి, అక్కడ పోలీసులు ఉంటే వాళ్ళని అరుస్తున్నాను. అంటే నాకు హిందీ బాగొచ్చు కాబట్టి నేను అరుస్తున్నాను. వాళ్ళలో ఇక్కడికి రండి, ఇక్కడ ఇష్యూ ఉంది అంటే అలా అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమవుతుంది అన్నట్టుగా, ఏదో క్యాజువల్ పీపుల్ అన్నట్టుగా అలా చూస్తున్నారు. అదే మన ఊళ్ళో అయితే చితక బాధేస్తారు. అలా ఒక పోలీస్ మీదకి అలా ఒక డ్రైవర్ వెళ్తే, పైగా డ్రైవర్ ఏంటంటే ఆల్కహాల్ చేస్తున్నాడు. మాకు తెలియలేదు, చాలా సేపటి తర్వాత అర్థమైంది తను డ్రింక్ చేస్తున్నాడు అనేసి. ఆ డ్రైవర్లు అందరూ ఎందుకు మా మీదకి వచ్చేసారు అన్నాను కదా, వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే వీళ్ళని కంట్రోల్ చేయడానికి వచ్చారు, కానీ మా మీద అటాక్ చేయడానికి కాదు. ఆ వ్యక్తి కూడా కొత్తగా వచ్చాడంటే, ఆ వ్యక్తిని ఇప్పుడు దాకా ఎవరు చూడలేదంట. కానీ నాకైతే చాలా భయం వేసిందండి. ఆ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తామా అనిపించింది. ఆ వ్యక్తి మా వెంటే వచ్చేసాడు, తన ప్యాసింజర్ కూడా దిగిపోయారు. అందుకని కోపంతో మా వెంట వచ్చేసాడు. మేము అప్పటికే వేరే కార్ ఎక్కేసాం అనమాట. మా వారు ఏం చేశారంటే వెళ్తూ వెళ్తూ అతని కార్ కూడా పిక్చర్ లాగా వచ్చారు. పిక్చర్ తీసుకుని వస్తే వాడు కోపం వచ్చేసింది ఇంకా. ఎందుకంటే ఈయన ఆర్మీలో ఉన్నారు, ఇక్కడ మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట కార్లు అవన్నీ. సో అప్పుడు నీకు ఉందరా నా చేతిలో అన్నట్టుగా ఈయన వార్నింగ్ ఇచ్చి వచ్చేసారు అనమాట. నేను కార్ ఎక్కిన వెంటనే అతను అంతమందిలో కూడా వెతుక్కుని వచ్చేసారు మా దగ్గరికి. నేనేంటంటే గ్లాస్ వేసేస్తున్నాను, బాబోయ్ ఇప్పుడు మమ్మల్ని చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది అనేసి. అతను వచ్చేసి గ్లాస్లో నుంచి, ఇంకా నేను ఉన్నాను, బాగున్నాడు, గ్లాస్లో నుంచి వచ్చి మరి మా ఆయన్ని ఇచ్చేస్తుంటే మా ఆయన వాడు పీకి పట్టేసుకున్నారు. నాకు కూడా నీకు మేనర్స్ లేదంటే అసలు నువ్వు ఎవరు కానీ. మా ఆయన ఏంటంటే ఫోన్ తీసేసుకున్నారు అనమాట. వాళ్ళందరినీ ఫోన్ చేసి పిలుద్దాం అనేసి. నేను కంట్రోల్ చేస్తాను, ఎందుకంటే తను తాగున్నాడు. ఒక సిచ్యువేషన్ని ప్రేరేపించాలన్నా వాళ్ళ వైఫే, కంట్రోల్ చేయాలన్నా వైఫేనండి. ఈ సిచ్యువేషన్ గుర్తుంచుకోండి. ఎందుకంటే వాడు తిడుతున్నాడు, వాడు చేస్తున్నాడు, మనం ఫోన్ చేసేస్తామంటే ఆ తర్వాత అతను మందులో ఉన్నాడు. తర్వాత ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి. నేను అదే ఆలోచించాను ఆ సిచ్యువేషన్ అయితే. సో నేను ఒకటే అన్నాను, వద్దబ్బా వదిలేయు, ఇంకా తను మామూలైపోతాడు అనేసి. అంటే ఆ తర్వాత మేము ఎదురుకి వెళ్ళిపోయాను. తను పరిగెట్టుకుంటూ కూడా వచ్చాడు మా కారు వెనక. వీడోడ్రా బాబు ఇంతలా ఉన్నాడు అనేసి నేను అనుకున్నాను. ఏంటంటే కారు వేసుకొచ్చేస్తున్నాడు, మా వెనక అదో భయం. ఒకవేళ వచ్చేస్తే మాకేం కాదు, మేము సింపుల్. మా వాళ్ళు ఉంటారు కదా గేట్ దగ్గర, వాళ్ళు ఆపేసి వాడి మీద మేము అటాక్ చేస్తాము. తర్వాత మళ్ళీ మేము బయటికి వెళ్తాం, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మా మీద. ఎందుకంటే మనకు తెలియని ఊర్లో ఏదైనా అయితే చాలా భయం వేస్తుందండి ఫస్ట్. కానీ నేను ఇంటికి వచ్చాక మాత్రం మా వారిని బాగా తిట్టాను. ఎందుకంటే ఎందుకు అబ్బా పోతే పోయింది, తిట్టాడు, అట్టినంత మాత్రం అయిపోతుంది అని. అప్పుడు అన్నారు మా వారు, వాడు నన్ను తిట్టాడు ఫస్ట్, నేను పట్టించుకోలేదు, మా అమ్మ తిడితే నేను ఎందుకు ఊరుకుంటాను అని అన్నారు. సింపుల్. నేను ఊరుకోను నేను ఊరుకోనండి బాబు. మా నాన్న తిడితే నేను ఊరుకోను, మా అమ్మని తిట్టినా నేను ఊరుకోను. కానీ ఏంటంటే అంతమందిలో ఆయన ధైర్యంగా వెళ్ళి ఆయన కొట్టడము, పైగా మేమున్నాం తోడు. ఒకవేళ మేము లేకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవారు. మా వారు ఒక్కరే అయిపోయేవారు. వచ్చాక మా ఎంత అన్నాను, నువ్వు ఆ ఫోటో తీసేయో, ఆ పిక్చర్ తన కార్డు తీసింది, ఎందుకంటే తను ఏదో మందులో ఉన్నాడు, ఏదో అని ఉంటాడు అంటే. తర్వాత దిగాక తనే ఫీల్ అవుతాడు, అబ్బా ఫ్యామిలీ సఫర్ అయిపోద్ది, ఏమైనా గొడవల్లోకి వస్తాయి, ఎందుకు వదిలేంటే. మా వారు అన్నది నాకు అసలు పిక్చర్ అయితే తీరేది, ఏదో భయపెట్టాను అంతే, నాకెందుకు అవన్నీ గొడవలు అనేసి అన్నారనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, మా హస్బెండ్ పాపము వాళ్ళ అమ్మన అని బట్టి ఆ టైంలో రియాక్ట్ అయ్యారు. ఒకవేళ తన్నే అన్నా సరే పట్టించుకోకుండా వచ్చేసేవారు. ఒకేసారి అత్తేనా అనడం వల్ల తను చాలా కోపం వచ్చేసి రియాక్ట్ అయ్యారనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్ ఊరిలో ఫేస్ చేస్తే ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. మళ్ళీ మేము వెళ్ళినా సరే ఆ భయం నన్ను వెంటాడుతూనే ఉందన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ నేను చేశాను కదా, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే వీడియో చేస్తాను. మీరు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా నాకు చెప్పండి. ఏదైనా తేడా వస్తే అక్కడే మమ్మల్ని బొంద పెట్టేసేవారు ఇది మాత్రం నిజము. మళ్ళీ మా ఫోన్లు అవి ఏం రీచ్ అయ్యేవి కదా, ఏమైనా చేసి అడుగులు పడేసినా సరే మమ్మల్ని అడిగేవాళ్ళు లేడనమాట. సో ఇది అసలు మ్యాటర్.
వీడియో నచ్చిన ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ గ్యాంగ్టాక్ పీపుల్ వాస్ సో ఫ్రెండ్లీ. వాడెవడో ఎక్కడో ఒక నక్షత్రం అంతే, మనం పట్టించుకోకూడదు. కానీ ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సేఫ్గా ఉండాలి అనేసి ఒక ఇన్ఫర్మేషన్కి వీడియో తెస్తున్నాను. బాయ్.